వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నటుడు రాఘవ లారెన్స్ గురించి తమిళ తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటుగా కన్నా కూడా సామాజిక సేవలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాజాగా శ్వేత అనే దివ్యాంగురాలికి చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కటిక పేదరికంలో జీవిస్తున్న శ్వేత అనే యువతి అనారోగ్యం కారణంగా నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న లారెన్స్ మొదట వీల్ చైర్ స్కూటీను బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె నడవడానికి కృత్రిమ కాలును ఏర్పాటు చేయించి అవసరమైన వైద్య సహాయం అందించారు. ఇప్పుడు ఆమెకు సొంతంగా ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. శ్వేతకు ఓ సురక్షితమైన గృహం అవసరం. ఆమెకు సొంతిల్లు కట్టించడమే నా తదుపరి లక్ష్యమని లారెన్స్ ప్రకటించారు. ఈ వార్త నెట్టింటో వైరల్ కాగా నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ లారెన్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న లారెన్స్ మరోవైపు తన సినిమా ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కాంచనా సిరీస్ ఇప్పటికే వరుస హిట్స్ సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్ లో నెక్స్ట్ చాప్టర్ కాంచనా 4 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం కాంచనా 4 లో నేషనల్ క్రష్ రష్మిక మందన ముఖ్య పాత్రలు నటిస్తోందట. ఇందులో ఆమె దయ్యం పాత్రలో కనిపించే అవకాశం ఉంది. లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గత సిరీస్ల మాదిరిగా హారర్, హ్యూమర్, ఎమోషన్ మిక్స్ తో పాటు గ్లామర్ కి పెద్దపీట వేసినట్టు సమాచారం. కాగా లారెన్స్ స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లో, క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తన సినిమాలో ఛాన్స్ వంటివి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన రైతులకు ట్రాక్టర్లు కూడా బహుమతిగా ఇచ్చారు.